హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జూలై నెలలో అమలు అవ్వబోయేటువంటి అన్ని కొత్త పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏ డేట్లలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా 5 కొత్త పథకాలను అయితే ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఈ పథకాల ద్వారా అయితే కనుక రైతులకు, మహిళలకు తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయబోతోంది. సో ఏ పథకాలు ప్రారంభించనున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కనుక వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో అమలు అవ్వబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక 5 పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటిది మనకు రేషన్ కార్డులకు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డులను అయితే కనుక ఈ జూలై నెలలో అందించబోతున్నారు. సో గత నెలలోనే మనకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అర్హులైన వాళ్ళందరికీ ఈ యొక్క జూలై నెల నుంచి కొత్త రేషన్ కార్డులను అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారు. అందులోనూ మనకు ఏటీఎం కార్డు సైజు ఉంటుంది కదా, అంత ఉంటాయన్నమాట కొత్త రేషన్ కార్డులు. సో అట్లాంటి స్మార్ట్ కార్డులను పంపిణీ అయితే చేయబోతున్నారు. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా అయితే కనుక కొత్త రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం అందించబోతోందన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో తీసుకోవడం అయితే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే రేషన్ కార్డుకు మనకు ఈకేవైసీ ప్రక్రియ కూడా ఎవరన్నా చేసుకోకపోతే జూన్ 30వ తేదీలోపు అయితే కనుక చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో మీరు డీలర్ వద్ద ఈకేవైసీ అనేది అయితే కనుక కంప్లీట్ చేసుకోండి. అంటే వేలిముద్ర అనేది వేయండి, మీ ఆధార్ నెంబర్ చెప్పి ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. గతంలో ఎప్పుడన్నా ఈకేవైసీ చేసుకున్నట్లయితే ఇప్పుడు అవసరం లేదనమాట. ఇక తర్వాత చూసుకుంటే రేషన్కి సంబంధించి రేషన్లో ఆల్రెడీ మనకు కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఏంటి అంటే కనుక మనకు ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ అనేది రద్దు చేశారు. రేషన్ డీలర్ల వద్దే రేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలని, అది కూడా ఆదివారాల్లో కూడా రేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా అలాగే ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు అయితే కనుక రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఇక వృద్ధులకు, దివ్యాంగులకు ఉంటారు కదా, సో వీళ్ళకి మాత్రం దాదాపుగా 14 లక్షల మందికి ఇంటి వద్ద రేషన్ డోర్ డెలివరీ చేయాలని చెప్పారు. అది కూడా నెలలో మనకు ఇప్పుడు 1వ తేదీ రేషన్ ఇస్తే మనకు 1వ తేదీ కంటే ముందుగానే 5 రోజులు ముందుగానే అంటే 26వ తేదీ నుంచే ఈ రేషన్ డోర్ డెలివరీ చేయాలని చెప్పి వాళ్ళకి, అంటే 5 రోజులు ముందుగానే వాళ్ళకు డోర్ డెలివరీ చేయాలని చెప్పి ప్రభుత్వాలు అయితే ఆదేశం జారీ చేసిందనమాట. సో ఈ రకంగా రేషన్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకు రేషన్లో ఏంటంటే ముఖ్యంగా ఒకవేళ ఎక్కడన్నా సర్వర్ సమస్య వచ్చినట్లయితే కనుక ఆ యొక్క లబ్ధిదారుల ఫోటో అనేది తీసుకొని వాళ్ళతో సంతకం అనేది చేయించుకొని సో రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంటే రేషన్ ఎక్కడ నిలుపుదల చేయకూడదని చెప్పారు. ఈ రకంగా ఈ రేషన్ రూల్స్ అన్నీ అయితే కనుక రావడం జరిగింది. ఇక తర్వాత రెండోది చూసుకుంటే ముఖ్యంగా పెన్షన్స్కి సంబంధించి సో ఏపీలో మనకు స్పాంజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని గత నెలలోనే చెప్పారు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల పథకాలు ఉండటం వల్ల వాయిదా అయితే వేశారు. ఇప్పుడు ఈ జూలై నెల నుంచి స్పాంజ్ కేటగిరీ కింద దాదాపుగా 71,000 మంది మహిళలకు అయితే కనుక కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్నారు. అంటే మనకు స్పాంజ్ కేటగిరీ కింద ఎవరెవరు వస్తారంటే కనుక పెన్షన్ తీసుకున్నటువంటి భర్త చనిపోతే వారి ప్లేస్లో వాళ్ళ భార్యకి అయితే కనుక పెన్షన్ శాంక్షన్ చేసి ఇస్తారన్నమాట. దీన్నే స్పాంజ్ కేటగిరీ అని అయితే కనుక పేరు పెట్టడం జరిగింది. ఈ రకంగా స్పాంజ్ కేటగిరీ కింద వాళ్ళకు పెన్షన్స్ అయితే అందిస్తారు. అలాగే మనకు పెన్షన్స్ యథావిధిగా ప్రతి నెల 1వ తేదీ నుంచి అయితే కనుక అందించడం జరుగుతుంది. అలాగే ఉదయం 6 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే పెన్షన్లు అందిస్తారు. అందులో ఎలాంటి మార్పులు అయితే లేదు. సో 4,000 రూపాయల పెన్షన్ అనేది అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈసారి పెన్షన్ అర్హత వయసును కూడా 50 ఏళ్ళకైతే తగ్గింపు చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకైతే కనుక ఈ పెన్షన్ అర్హత వయసును 60 నుంచి 50 ఏళ్ళకు తగ్గింపు చేసి విధి విధానాలు అయితే విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం విడుదలైతే చేయనుందనమాట. ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనమాట. సో ఏపీలో ఆల్రెడీ తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మనకేంటంటే కనుక సో ఇప్పుడు ఎవరైనా అర్హులై ఉండి సో వాళ్ళకి డబ్బులు అనేది జమ కాకపోయినా, అదింతే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక ఆ అర్హులై ఉండి వాళ్ళ అనర్హుల లిస్టులో పేరు రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళ గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి అర్హత ఉందని చెప్పి ఎలిజిబుల్ లిస్టులో పేరు రావడం జరిగింది. సో ఇట్లాంటి వాళ్ళకు, అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకుని ఉంటారు కదా మళ్ళీ పథకానికి, సో వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే కనుక అర్హత ఉండే వాళ్ళందరికీ జూలై 5వ తేదీన మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. సో ఒక్కొక్క విద్యార్థికి 13,000 చొప్పున
మనకు స్కూల్కి వెళ్తుండే వాళ్ళు ఇద్దరు ఉంటే మనకు 26,000, ముగ్గురు ఉంటే 39,000 ఈ రకంగా డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు అర్హులై ఉండి ఒకవేళ మీకు ఇన్ కేసు ఏదైనా కారణం చేత డబ్బులు జమ కాకపోతే జూలై 5వ తేదీన మళ్ళీ మనకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఆ రోజు డబ్బులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుందన్నమాట. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఇక తర్వాత పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు లాస్ట్ మంత్లోనే అంటే ఈ జూన్లోనే ప్రారంభిస్తామని చెప్పారు. సో మళ్ళీ కొన్ని కారణాల వల్ల అయితే కనుక వాయిదా వేయడం జరిగింది. సో దాదాపుగా 44 లక్షల మంది రైతులకు సంబంధించి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారనమాట. మోస్ట్లీ ఇదేంటంటే కనుక మనకు జూన్ ఎండింగ్ లోపు అంటే మనకి జూలై 1వ తేదీ లోపే డబ్బులు జమ చేయాలి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా కారణం చేత జమ కాలేదు అంటే కనుక మనకి ఇది జూలై 10వ తేదీ తర్వాత అయితే కనుక విడుదల చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే కనుక 5,000 రూపాయలు జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి కొద్దిగా లేట్ అయితే అవుతుందన్నమాట. సో మొత్తానికి ఇది మనకి ఈ మంత్ ఎండింగ్ జూన్ ఎండింగ్లో కానీ లేదంటే కనుక జూలై 10వ తేదీ తర్వాత అయినా కానీ ఆ లోపు అయినా కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ రకంగా దాదాపుగా 6,300 కోట్లు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలకి ఒకేసారిగా అయితే కనుక డబ్బులు జమ అయితే చేయబోతోందన్నమాట ప్రభుత్వం అనేది అయితే కనుక. సో అంతేకాకుండా రైతుల దగ్గర నుంచి ఈకేవైసీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారు వాళ్ళందరికీ అన్నదాత సుఖీభవ పథకం అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక రైతు సేవా కేంద్రాలు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు ఈ పథకానికి అయితే కనుక అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఏపీలోని మహిళలకు ప్రతి నెల 1,500 చొప్పున అయితే జమ అయితే చేయబోతున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది. సో డబ్బులు ఎప్పుడు విడుదల చేయాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది అయితే విడుదల చేయాలని చెప్పి కసరత్తు అయితే చేస్తోంది. మొత్తంగా బడ్జెట్ కేటాయింపు కూడా చేశారు. 3,300 కోట్లని అయితే కనుక కేటాయింపు చేశారు. త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సో దీన్ని మనకేంటంటే కనుక ఈ జూలై 2వ వారంలో అంటే జూలై 15 తర్వాత పథకాన్ని అయితే కనుక అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎప్పుడైనా కానీ గైడ్లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, ఈబీసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు అయితే కనుక నెలకు 1,500 చొప్పున మొత్తంగా చూసుకుంటే కనుక సంవత్సరానికి 18,000 రూపాయల వరకు డబ్బులు జమ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి కూడా విధి విధానాలు అయితే కనుక ఈ జూలై నెలలో ప్రభుత్వం విడుదల అయితే చేయబోతోంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో మనకు ఉచిత బస్సు పథకం అనమాట. ఇదేంటంటే మనకు ఆగస్టు 15వ తేదీన అయితే కనుక ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా రూల్స్ ఉన్నాయో అలాగే ఏపీలో కూడా పెడతామని చెప్పారు. ఓన్లీ జిల్లాలో మాత్రమే, ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు అనేది చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది శ్రీకాకుళం జిల్లా అనుకుంటే శ్రీకాకుళంలో మాత్రమే మీరు ఉచిత బస్సు చేయొచ్చు. వేరే జిల్లాకు వెళ్ళాలనుకుంటే టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆగస్టు 15న ప్రారంభిస్తామని అయితే చెప్పారనమాట. ఇక చివరిగా చూసుకుంటే కనుక ఈ యొక్క దీపం పథకం అనమాట. దీపం పథకం కింద అయితే సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేస్తారనమాట. సో అందులో భాగంగా చూసుకుంటే ప్రతి 4 నెలలకు ఒకసారి సిలిండర్ అనేది అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈసారి ఏంటంటే కనుక మనకు బుక్ చేసుకునే సిలిండర్కి సంబంధించి అడ్వాన్స్గా డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోందనమాట. మీరు అంటే సిలిండర్ బుక్ చేసుకొని ఆర్డర్ తీసుకున్న తర్వాత డబ్బులు జమ చేస్తుంది. అట్లా కాకుండా ఈసారిగా మనకు ప్రతి 4 నెలలకు ఒకసారి కదా, ఆ టైం వచ్చినప్పుడు దానికి సంబంధించిన డబ్బులు ఆటోమేటిక్గా ఆ యొక్క బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉందన్నమాట. సో ఇది ఈ పథకాలు అనమాట. ఇది వచ్చేసి మనకు మోస్ట్లీ జూలై చివరిలో కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అంటే జూలై 20 తర్వాత అలా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.